హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేవి రమణ. హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకిదే స్వాగతం. భారతదేశ చరిత్రలో అత్యధిక ప్రాంతాలను జయించి అతిపెద్ద రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి రాజేంద్ర చోళుడు. రాజేంద్ర చోళుడు తన పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా నిర్మించిన రాజధాని నగరం గంగైకొండ చోళపురం. గంగైకొండ చోళపురంలో రాజేంద్ర చోళుడు నిర్మించిన అద్భుతమైన శ్రీ బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. గంగైకొండ చోళపురం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 280 కిలోమీటర్ల దూరంలోనూ, తంజావూరు జిల్లా కుంభకోణం నుండి 34 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ఆలయం చోళరాజుల శైవ ఆరాధన, శిల్పకళా నైపుణ్యంతో పాటు 250 సంవత్సరాల చోళ పరిపాలనా సామర్థ్యానికి గుర్తుగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకునే ముందు ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యాన్ని చూద్దాం. చోళరాజ్యం 400 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొనసాగింది. భారతదేశంలోని అనేక ప్రాంతాలతో పాటు శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఏషియాలోని మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, లక్షద్వీపంతో పాటు మాల్దీవులు కూడా చోళరాజుల ఆధీనంలో ఉండేవి. అంటే చోళరాజుల ధైర్య పరాక్రమాలతో పాటు వారి సైనిక శక్తి ఎంత పటిష్టంగా ఉండేదో తెలుస్తోంది. రాజరాజ చోళుని తరువాత అతని కుమారుడైన మొదటి రాజేంద్ర చోళుడు 1012వ సంవత్సరంలో అధికారంలోకి వస్తాడు. రాజేంద్ర చోళుడు సాధించిన విజయాలకు ప్రతీకగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటుంది ఈ గంగైకొండ చోళీశ్వర దేవాలయం. రాజేంద్ర చోళుడు బెంగాల్, బీహార్ రాజ్యాలను పరిపాలిస్తున్న మహీపాల చక్రవర్తిని ఓడించి ఉత్తరాన గంగా నది వరకు తన విజయయాత్రను సాగించి గంగైకొండ చోళునిగా ఖ్యాతి గడిస్తాడు. గంగైకొండ చోళుడు అంటే గంగను సాధించిన చోళుడు అని అర్థం. ఉత్తరాన గంగానది పరివాహక ప్రాంతాలను జయించిన రాజేంద్ర చోళుడు తన విజయాలకు సూచనగా గంగానది నీటిని కుండలలో పంపించి ఈ ఆలయంలోని బావిలో పోయాలని ఓడిపోయిన రాజ్యాలను ఆజ్ఞాపిస్తాడు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన గంగైకొండ చోళపురం ఆలయ విశేషాలు చూద్దాం పదండి. ఈ ఆలయానికి 2 ప్రవేశ గోపురాలుండేవి. మొదటి ప్రవేశ గోపురం పూర్తిగా శిథిలమైపోయింది. రెండవ గోపురం కూడా పూర్తిగా లేదు. మొండి గోడలు మాత్రమే మనకు కనపడతాయి. రెండవ గోపురం నుండి చూస్తే 167 అడుగుల ఎత్తైన ఆలయ విమానం అద్భుతంగా కనబడుతుంది. ధ్వజస్తంభం, బలిపీఠంతో పాటు 20 అడుగుల ఎత్తైన పెద్ద నంది విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ నంది విగ్రహం రాజేంద్ర చోళుని కాలం నాటిది కాదు. ఆ తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఉడయార్ పాళయం రాజులు ఇటుకలు మరియు సున్నంతో నిర్మించింది. ముందుగా ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టి వస్తూ ఆ తరువాత గర్భాలయంలో లింగాకారంలో ఉన్న ఆ బృహదీశ్వరుని దర్శించుకుందాం. పొడవుగా పెద్దదిగా కనబడుతున్న ఈ మండపం వాస్తవానికి 2 అంతస్తుల్లో నిర్మించబడింది. రెండవ అంతస్తు తొలగించబడడంతో ప్రస్తుతం 1 అంతస్తు మాత్రమే మనకు కనబడుతోంది. ఈ మండపంతో పాటు ఆలయ ప్రాంగణంలోని అనేక నిర్మాణాలు ఆ తర్వాతి కాలంలో తొలగించబడ్డాయి. కారణం ఏంటో ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. 9 అంతస్తులతో 167 అడుగుల ఎత్తైన ఈ విమాన గోపురం ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. తండ్రి రాజరాజ చోళుడు తంజావూరులో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన శ్రీ బృహదీశ్వర ఆలయం మాదిరిగానే గంగైకొండ చోళపురంలో రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినా ఎత్తు మాత్రం ఆ ఆలయం కంటే తక్కువగా ఉండడం రాజేంద్ర చోళునికి తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది. ఆలయ ప్రాకారానికి 2 వైపులా ప్రవేశ ద్వారాలలో భారీ ద్వారపాలకులను మనం చూడవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణం వైపున దక్షిణ కైలాసంగా పిలిచే శివాలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలమై కనబడుతోంది. పక్కనే వినాయకుని ఆలయాన్ని చూడవచ్చు. ఇది ప్రధాన ఆలయం వెనుక వైపు నుండి కనబడుతున్న వ్యూ. ఆలయానికి ఉత్తరం వైపున కనబడుతున్న ఈ మందిరాన్ని ఉత్తర కైలాసంగా పిలిచేవారు. ప్రస్తుతం ఈ మందిరంలో అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. పక్కనే మహిషాసుర మర్ధని అమ్మవారి ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాళుక్యులపై విజయం సాధించిన రాజేంద్ర చోళుడు ఆ విజయానికి చిహ్నంగా ఈ మహిషాసుర మర్ధని విగ్రహాన్ని అక్కడ నుండి తెప్పించి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఈ మందిరానికి పక్కనే సింహభావిని మనం చూడవచ్చు.
సింహాకారపు నిర్మాణం నుండి లోపలకు దిగి పక్కనే ఉన్న బావిలో నుండి నీళ్లు తెచ్చేలా దీన్ని నిర్మించారు. ఈ నిర్మాణంపై ఉన్న శిలాఫలకం ప్రకారం ఉడయార్పాళయం రాజులచే నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయం చుట్టూ ప్రహరీ గోడకు ఆనుకొని 2 అంతస్తులలో ప్రదక్షిణ మండపం ఉండేది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చిన్న భాగం మాత్రమే మిగిలి ఉంది. రాజేంద్ర చోళుడు తన విజయ యాత్రలకు గుర్తుగా నిర్మించిన ఈ గంగైకొండ చోళేశ్వర ఆలయ నిర్మాణంలోని దాదాపు సగం నిర్మాణాలు మాత్రమే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి మిగిలిన నిర్మాణాలు ఎవరు ధ్వంసం చేశారు అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ ఆలయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన శిల్పాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రాకారంపై ఉన్న కొన్ని అద్భుతమైన శిల్పాలలో ఈ నటరాజ శిల్పం ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. నర్తన గణపతి, అర్ధనారీశ్వరుడు, శివుడు సగం విష్ణువు సగంగా ఉన్న హరిహరుల శిల్పం, గంగాధరుడు, కాలాంతకమూర్తి, లింగోద్భవుడు, జ్ఞాన సరస్వతి, ఉమామహేశ్వరుడు ఇలా అనేక శిల్పాలు అద్భుతంగా కనపడతాయి. ఉత్తర ప్రాకార ద్వారం వద్ద ఉన్న ఈ శిల్పం రాజేంద్ర చోళునిదిగా భావిస్తారు. కానీ ఇది రాజేంద్ర చోళునిది కాదు. ఈ శిల్పం చుట్టూ ఉన్న సూక్ష్మ శిల్పాలను గమనిస్తే ఈ శిల్పం చండికేశ్వరునిదిగా మనం అర్థం చేసుకోవచ్చు. రాజేంద్ర చోళుని సూక్ష్మ శిల్పాన్ని ఈ ఆలయం పైన చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలోని అన్ని ప్రదేశాలను చూశాం. ఇక గర్భాలయంలోని ఆ బృహదీశ్వరుని దర్శించుకుందాం. ఆలయం ముఖమండపానికి ముందు భారీ ఆకారంలో ద్వారపాలకులను చూడవచ్చు. పొడవైన ముఖమండపం నుండి లోపలికి వెళితే గర్భగృహంలో 11 అడుగుల ఎత్తైన లింగాకారంలో ఉన్న ఆ మహాశివుని దర్శించుకోవచ్చు. ఈ శివలింగం ఒకానొక కాలంలో గంగాజలంతో నిత్యం అభిషేకించబడ్డ పవిత్రమైన శివలింగం. 1000 సంవత్సరాల క్రితం రాజేంద్ర చోళుడు ఇష్టపడి నిర్మించిన ఈ ఆలయంలోని దాదాపు 50% నిర్మాణాలు మాత్రమే మనం ప్రస్తుతం చూస్తున్నాం. మరి మిగిలిన నిర్మాణాలను ఎవరు ధ్వంసం చేశారు అనే విషయం ప్రస్తావించగానే చోళుల తర్వాత పరిపాలన సాగించిన పాండ్యరాజులు ధ్వంసం చేసి ఉండవచ్చునని కొందరు చెప్తారు. కానీ పాండ్యరాజులు ఈ ఆలయం జోలికి రాలేదు. పైగా ఈ ఆలయంలో పాండ్యరాజులు పూజలు చేసినట్లుగా ఆధారాలున్నాయి. 1311వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల సేనాధిపతి అయిన మాలిక్ కపూర్ చేసిన దండయాత్రలో ఈ ఆలయంలోని శిల్పాలను ధ్వంసం చేసి విలువైన సంపదను దోచుకున్నట్లుగా చరిత్రకారులు చెప్తారు. ఆ తరువాత 1756వ సంవత్సరంలో ఫ్రెంచి వారు, 1801వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ ఆలయాన్ని వారి సైనిక స్థావరాలుగా మార్చుకున్నారు. 1736 సంవత్సరంలో బ్రిటిషర్ల కాలంలో దగ్గరలోని కొల్లిడం నదికి మధ్యలో ఒక డ్యాం కట్టడం కోసం ఈ ఆలయంలోని మండపాల నుండి పెద్ద పెద్ద రాళ్లను తరలించి డ్యాం నిర్మాణానికై ఉపయోగించారు. 1765 సంవత్సరంలో ఆర్కాట్ నవాబులు బ్రిటిషర్లతో కలిసి ఈ ఆలయాన్ని ముట్టడించారు. 1000 సంవత్సరాలకు పైగా అనేక దండయాత్రలను తట్టుకొని ఇప్పటికీ ఠీవిగా దర్పంగా సజీవంగా నిలిచి ఉంది ఈ గంగైకొండ చోళీశ్వర ఆలయం. రాజేంద్ర చోళుడు ఈ గంగైకొండ చోళపురంలో నిర్మించిన శ్రీ బృహదీశ్వరాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మరి అదే సమయంలో కొత్తగా నిర్మించిన రాజధాని నగరం ప్రస్తుతం ఎలా ఉందో చూద్దాం పదండి. గంగైకొండ చోళపురంలోని శ్రీ బృహదీశ్వరాలయానికి 3 కిలోమీటర్ల దూరంలోని మాళిగై మేడు అనే గ్రామ సమీపంలో రాజేంద్ర చోళుని రాజధాని నగరానికి సంబంధించిన అవశేషాలు మాత్రమే ప్రస్తుతం మనకు కనపడతాయి. పక్కా ప్రణాళికతో వాస్తు శాస్త్రానికి అనుగుణంగా అద్భుతంగా నిర్మించిన రాజధాని నగరమే గంగైకొండ చోళపురం. కానీ ప్రస్తుతం శిథిలమై కనపడుతోంది. కారణం చోళరాజులు వారి రాజభవనాలను ఇటుకలతో నిర్మించడమే. ఆలయాలు మాత్రం గ్రానైట్ రాళ్లతో నిర్మించినందువల్ల ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించబడిన గంగైకొండ చోళపురంలోని శ్రీ బృహదీశ్వరాలయం కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు. ఇది భారతదేశ గొప్ప ఆలయ నిర్మాణ శైలి మరియు చోళ చక్రవర్తుల పరిపాలనా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి మన ఘనమైన చారిత్రక సంపదను మన భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని చారిత్రక ఆధ్యాత్మిక వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరో ఆధ్యాత్మిక యాత్రలో మళ్ళీ కలుద్దాం. Thank you for watching. Have a good day.